ఆ మధ్యన బతుకు జట్కా బండి, తర్వాత నా రోజాది కూడా ఏదో ప్రోగ్రామ్ అట్లాంటిదే కదా పెట్టుకొచ్చింది. ఇవి చూసినప్పుడు ఏదో పెళ్ళయి ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో కూర్చొని చూసుకోక, మధ్యలో ఈ టీవీ ముందు పంచాయతీ ఏంటి, ఆ కుటుంబ సభ్యులేంటి, ఈ కుటుంబ సభ్యులేంటి, ఈ దరిద్రం ఏంటి అనుకునేవాడిని. ఇప్పుడు రోజు బతుకు జట్కా బండ్లే. రాజ్ తరుణ్, లావణ్య వెనకాల అటొక పాత్ర, ఇటొక పాత్ర, అటొక ఛానళ్ళు, ఇటు ఛానళ్ళు. అంటే మొత్తం ఛానళ్ళకి ఇది మీడియా మొత్తానికి అదొకటి అయిపోయింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు ఉదంతం కనబడుతుంది. మొన్న ఇంకొక ఫ్యామిలీ గొడవ. ఈ ఫ్యామిలీల గొడవలు అన్నటువంటి దాంట్లో ఇంతవరకు సక్సెస్ అయినవి ఏమైనా ఉన్నాయి? మొన్న అది విజయసాయిరెడ్డి ఆ అమ్మాయి వ్యవహారం. వీటిట్లో ఎక్కడైనా అమ్మాయికన్నా న్యాయం జరిగిందా, అబ్బాయికన్నా న్యాయం జరిగిందా, లేదా ఆ మూడో వాళ్ళకన్నా న్యాయం జరిగిందా? అంటే ముగ్గురు రోడ్డును పడ్డారు, మూడు కుటుంబాలు రోడ్డును పడతాయి, ప్రచారం బ్యాడ్ అవుతుంది తప్పించి ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతున్నాయి. సెక్స్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవి ఫుడ్ ఆడతాయి కాబట్టి ఆ రూట్లో పోతున్నారు తప్పించి ఎవరికి ప్రయోజనం చేకూరుతుందంటే చట్ట ప్రకారం ఎవరికి హక్కుంటే అదే నడుస్తుంది ఫైనల్గా. ఈలోపు ఏం జరుగుతుంది అంటే నథింగ్, ఏమీ ఉండదు. ఎంటర్టైన్మెంట్ పబ్లిక్, అదే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది.